ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. చికెన్ మసాలా దోశ చేసుకున్నాం. అయితే మనం మైసూర్ మసాలా దోశ ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. వాటిల్లో దోశ వేసి దానిపైన చట్నీ రుద్దుతాం. అయితే ఈరోజు మన దగ్గర పండు మిరపకాయ టమాటా చట్నీ, అలాగే మనకి ఉల్లిపాయ చింతపండు చట్నీ రెండు ఉన్నాయి. మన ఇళ్లలో చట్నీలు ఏమున్నా కానీ మిగిలిపోయినా మనం వాటిని చికెన్ తోటి కలిపేసుకొని ఆ చికెన్ కూరలా చక్కగా తయారు చేసి దోశ పైన రుద్దేసుకుందాం. ఇది చేయడం కోసం చికెన్ కీమా తీసుకొని దాంతో కూర చేసేసి ఇలా చేసుకోవచ్చు. అయితే దోశ పిండి కూడా నా దగ్గర రెడీగా ఉంది. కానీ చాలాసార్లు చాలామంది అడుగుతూ ఉంటారు, మీ హోటల్లో చేసినప్పుడు దోశ పిండి ఎంత బాగుంటుంది, ఆ చూడడానికి ఆ సువాసన. అయితే ఇళ్లల్లో చేసిన హోటల్లో చేసిన ఏదైనా మనం చేసుకోవచ్చు. మన ఈటీవీ అభిరుచి ఉందే అందుకు. హోటల్లో 5 స్టార్ హోటల్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన నన్ను, అలాగే ఎంతోమంది షెఫ్ల్ని మీకు వంటలు నేర్పిస్తూ ఉంటే మీరు కొన్ని చిట్కాలు నేర్చుకోవచ్చు. ఈరోజు నేను ఒక దోశ పిండి చూపిస్తాను. ఇది మనం ఇడ్లీకి దోశకి ఇదే పిండిని వాడుకోవచ్చు. అయితే సాధారణంగా ఇడ్లీ రవ్వ వాడేవాళ్ళు ఉప్పుడు బియ్యం వాడరు. సో మీరు వెళ్ళి ఇడ్లీ బియ్యం అని మనకి మార్కెట్లో సూపర్ మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. చౌకగా ఉన్న బియ్యాన్ని ఉప్పుడు బియ్యంగా ఇడ్లీ బియ్యానికి వాడుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఇడ్లీలు కేవలం ఇడ్లీ రవ్వతో తింటే ఈసారి మన ఇడ్లీ బియ్యం తీసుకొచ్చి తప్పకుండా చేయండి. ఒక 3 కప్పులు మనం ఉప్పుడు బియ్యం తీసుకుంటే 1 కప్పు మనం మినపప్పు తీసుకోవచ్చు. దీంట్లో కొంతమంది ఇడ్లీలు సాఫ్ట్గా రావడం కోసం మనం ఈ సగ్గు బియ్యం కూడా వేస్తారు. మరి టేస్ట్ రావడం కోసం మెంతులు. మనకి ఇడ్లీ పిండి అయినా దోశ పిండిలో అయినా మనకి అది పులిసినప్పుడు ఆ మంచి టేస్ట్ రావాలి అంటే ఆ మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది. మరొకటి ఏంటంటే ఎన్ని గంటలు నానబెడతాం. చాలాసార్లు చాలామంది సాయంత్రం పూట నానబెడతాడు, మరుసటి రోజు గ్రైండర్లో వేసి రుబ్బుకుంటారు. కానీ ఒక 6 గంటలు నానబెట్టుకుంటే చాలు. మీరు పొద్దున 10ంటికి అట్లా నానబెట్టుకోండి, 6 గంటలు సాయంత్రం 4ంటికి అట్లా చక్కగా గ్రైండర్లో వేసి మనం రుబ్బుకోండి. అయితే దీన్ని మంచిగా ఎక్కువగా పులవడం కోసం ఇందులో కొంచెం అంత సోయాబీన్ కూడా నానబెట్టుకుంటే బాగుంటుంది. చూస్తారు కదా మనం ఏం వేసాను ఈరోజు. మీకు దీనివల్ల ఇడ్లీలు అలాగే దోశలు చక్కగా బ్రహ్మాండంగా వస్తుంది. అయితే ఎక్కువ మనం నానబెట్టిన మినపప్పు దాంట్లో కొంచెం వాసన కూడా వచ్చేది ఉంటుంది. చక్కగా కడగండి, 6 గంటలు నానబెట్టండి, గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసేసి వెచ్చగా ఉన్న చోట మీరు మరో 12 అవర్స్ చక్కగా పులవనియండి. అంటే రాత్రంతా పులిసిన పగలికల్లా మనకు బాగుంటుంది. మనం ఇంత గ్రైండ్ చేసుకుంటే అది 3 ఇంతలు అవుతుంది. అప్పుడే మనకి ఆ ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మన డిష్ తయారు చేసుకున్నాం. సో ఇందులో మనం చికెన్ వేస్ట్ చేస్తున్నాను. కొంచెం నూనె తీసుకొని మనం దీంట్లో తాలింపుకి మనం వేసుకోవాలంటే ఇలాంటి ఈ దోశలో వేసే వాటికి కూడా కొంచెం ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లము, ఇవన్నీ కూరల్లో చక్కగా టేస్ట్ ఉండడం కోసం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి పిచ్చోడిని, ఎందులో వెల్లుల్లి వేయమంటే వేసేస్తాను. ఆ టేస్ట్ మంచిగా తీసుకురావడం కోసం నాకు వెల్లుల్లి తెగ వాడేస్తూ ఉంటాను. దీంట్లో మనం చూడండి ఈ ఉల్లిపాయలు వేసేసి పెట్టుకుందాం. చికెన్ కీమా ఏదైతే ఉందో దీంట్లో కొంచెం అంత నీళ్లు పోసి కలిపేసుకుంటాను. లేదంటే ఇది మనకి అందులో వేసినప్పుడు ముద్దలా తయారవుతుంది. సో కొంచెం నీళ్లు పోసేసి దీన్ని కేవలం ఇలా నీళ్ళల్లో కలిపేసుకోవాలి. ఆ కీమా చక్కగా సాఫ్ట్గా ముక్కలుగా అయిపోవాలి. ముద్ద వేసామనుకోండి అది దగ్గరకు వస్తుంది, మనకి పర్ఫెక్ట్ కాదు. ఆ ఉల్లిపాయలు వేగిన తరువాత ఈ నీళ్లు కలిపిన ఈ చికెన్ కీమా నేను ఇందులో వేసుకుంటాను. వేసడం వల్ల ఒక గడ్డలా కట్టకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా ఇలా చికెన్ మసాలా దోశ మనం పేస్ట్లా తయారు చేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు, నేను ఇలా చేస్తున్నా మీరు ఇలాగే చేయాలని లేదు, ఎన్నో రకాలుగా చేయొచ్చు. అందులో టెక్నిక్ చూపిస్తున్నాను. టమాటా పండు మిరపకాయలతో చట్నీ తయారు చేసుకున్నాను. దాంట్లో కూడా వెల్లుల్లి అన్నీ ఉన్నాయి. ఎర్రదనం దీంట్లో రావడం కోసం నేను ఇందులో ఈ చట్నీ కూడా వేసేసుకున్నాను. చూడండి నాకు ఫాస్ట్గా ఈజీగా అప్పటికప్పుడు కుక్ చేయడం కోసం చేసేసుకున్నాను. దీంట్లో మీకు కావాలంటే మీరు ఉల్లిపాయ మళ్ళీ ఆ చింతపండు తోటి చేసిన పేస్ట్ కూడా ఉంది. ఎందుకంటే దోశలో వేసినప్పుడు కూర చప్పచప్పగా ఉండకూడదు, కొంచెం పులుపు మంచి టేస్ట్ రావాలి. ఇందులో చికెన్ ఏదైతే కొంచెం నీళ్ళల్లో కలిపేసి పెట్టుకున్నానో దాన్ని వేసేసుకుంటే ఇలా కలిసిపోతుంది. అదే గనక చికెన్ డ్రైగా వేసుంటే అది గడ్డలా కట్టేసి నాకు
బాగోదు. దీన్ని మళ్ళీ నేను దోశ పైన వేసుకోవాలి అంటే ఇది డ్రైగా ఉండాలి. దీన్ని కుక్ చేసిన తర్వాత దీంట్లో నుంచి ఆ నూనె కూడా బయటకు వచ్చేయాలి. దీన్ని స్లోగా ఈ విధంగా డ్రైగా అయ్యేంత వరకు, ఆ చికెన్ కూడా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకుందాం. ఎంతైనా చికెనే కదా, దానిపైన రుద్దగానే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. కావాలంటే నెయ్యి వేసుకోండి, దోశలో మరింత రుచి వస్తుంది. సో దీన్ని కొంచెం సేపు కుక్ అయిన తర్వాత దీన్ని మనం ఎలా వాడాలో చూద్దాం. ఈ చికెన్ అంతా దగ్గర తీసుకొచ్చాను. అయితే కొంతమందికి పేస్ట్లా చేసుకుంటే ఇష్టం, సో సగం పేస్ట్ కూడా చేస్తాను. చట్నీలో ఉప్పు అన్నీ సరిపోయాయి, కొంచెం ఇలాగే పెడతాను. దీన్ని పేస్ట్ చేసేసి కూడా మనం దోశ పైన రుద్దొచ్చు. సో దీన్ని పేస్ట్ చేసుకుంటాను, ఇది ఇలా కూడా వేసుకోవచ్చు. రెండు ఎలా చేయాలో చూద్దాం. చికెన్ ఇక్కడ కూరలా ఉంది, అదే దాన్ని నేను కొంచెం పేస్ట్లా కూడా చేసుకున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది. దీనిపైన మనం కోడిగుడ్డు వేసుకున్నా అదిరిపోతుంది. పెనం వేడిగా ఉంది. నాకు కొంచెం ఏంటంటే దోశ చిన్నగా వేస్తే నాకు ఇష్టం ఉండదు, కాబట్టి కొంచెం సైజ్ నాకు తగ్గట్టు వేసుకుంటాను. ఏం చేస్తాం, ఒక్కొక్కరికి ఓపిచ్చి. దీంట్లో నేనైతే కొంచెం వెన్న వేసుకుంటాను. ఈ విధంగా కొంచెం వెన్న వేసుకుంటే టేస్టీగా ఉండడం కోసం. ఇక్కడ పిండి ఏదైతే కొంచెం పచ్చిగా ఉంటుందో దాన్ని కూడా ఈ విధంగా రుద్దేశాను. ఇప్పుడు వేడి చూసుకోవాలి, ఏంటి ఒట్టిదే కాదు కదా. ఇప్పుడు నేను పేస్ట్ చేసిన చికెన్ మసాలా వేసుకుంటాను. చికెనే కదా, మందే కదా, సామిరంగా చక్కగా వేసుకుందాం. ఈ విధంగా చికెన్ అదిరిపోయింది. ఆ చికెన్ ఫ్లేవర్ అంతా బ్రహ్మాండంగా వస్తుంది. లేదు నాకు ఇలా కాదు, నాకు చికెన్ ముక్క తాకాలి అమ్మ బాబోయ్ అనేవాళ్ళు కూడా ఉంటారు కదా, అసలు నేను కూడా ఒకనే. చికెన్ ముక్క తాకాలనుకునే వాళ్ళకి ఇలా వేద్దాం. వేసి కొంచెం వెన్న. అయితే ఏంటంటే ఒక కోడిగుడ్డు కూడా, చికెన్ వేసాం, మరి చికెన్ నుంచి వచ్చే కోడిగుడ్డు కూడా దీనిపైన వేసుకుంటే బాగుంటుందా చూద్దాం. ఒక దోశ ఇది కావాలంటే మనం కోడిగుడ్డు కూడా దీనిపైన టిక్ అని కొట్టి వేసుకోవచ్చు. కానీ నాకు దోశ కింద మాడకుండా ఉండాలి. మంట తగ్గించుకొని నా ఈ దోశ పర్ఫెక్ట్ వచ్చేసిందండి. నా రంగు, నా సామి రంగా దోశ కొంచెం అంటుకున్నట్టు అనిపించిన పర్ఫెక్ట్. చూడండి నా ఈ చికెన్ దోశ అదిరిపోయింది. ప్లేట్లో చికెన్ దోశ రెడీ. అలాగే ఆ కొంచెం చికెన్ కూరకి మనం ఇంకొక మంత్రం వేద్దాం. ఇంకో దోశ వేసి దీంట్లో మాత్రం నూనె వేస్తున్నాం. ఆ కొంచెం చికెన్ కూరని కూడా మనం దోశ ఎన్ని రకాలుగా వేసుకుంటాం, హోటల్లో ప్రతి దానికి ఒక పేరు పెడతాం. ఇప్పుడు దీనికి నూనె వేసేసి దీనిపైన కోడిగుడ్డుని బుడ్డి అని దీంట్లో వేస్తాం. ఒక కోడిగుడ్డుని ఈ విధంగా బ్రేక్ చేసి వేసిన తర్వాత దీన్ని లైట్గా విరక్కొట్టి దాన్నే దీనికి స్ప్రెడ్. అయితే ఆ వేడి మనకి ఏదైతే ఉందో దానికి ఈ కోడిగుడ్డు చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది, తొందరగా కూడా కుక్ అయిపోతుంది. ఏం కంగారు లేదు. ఇది రెడీ అయిన తర్వాత మధ్యలో ఆ కొంచెం చికెన్ కర్రీ కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కోడిగుడ్డు చికెన్ రెండింటి కాంబినేషన్లో దీన్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మంచి కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఉల్టా తిప్పేసి వడ్డించేసుకోవడమే. దోశ కూడా రెడీ, ఎవరికి ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఇంట్లో నేనున్నా, నాకు అన్నీ ఇష్టం. సో ఇంట్లో ఎన్ని వెరైటీ చేస్తే అన్నీ తింటా. కొంతమందికి కోడిగుడ్డు ఇలా చికెన్ ఇష్టం అంటే వాళ్ళకి కోడిగుడ్డు చికెన్ వేద్దాం. మంచి మెరుస్తూ వేడిగా ఒకటేమో మన ఫుల్ చికెన్ మనం చేసుకున్నాం, ఒకటి కోడిగుడ్డు. ఇది నాకు దీంతో ఏమొద్దు, ఇంకేం చట్నీ వద్దు, అందులోనే చట్నీ, అందులోనే కూర, అద్భుతంగా టేస్టీగా తినేద్దాం. మరి గుడ్డు ఆమ్లెట్ తోటి చికెన్ కర్రీ ఇలా తింటామా? మరి కేవలం చికెన్ మసాలా అంతా పెట్టిన ఈ దోశ నిండుగా, ప్రతి దోశ వెన్న వేసాను కదా, వెన్న ఎవరికి? శ్రీకృష్ణుడికి. తిన్నాలో నేను శ్రీకృష్ణుడిలాగే ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని ఉంటాం, లేకపోతే ఇంతిదిగా అన్ని రుచులు తినే మనకు అదృష్టం ఉంటుందా? ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వడం అంటే అన్ని రుచిగా తినడం. ఆటోమేటిక్గా ఎంతో రుచి ఉంటే
జీవితంలో అంత ఆనందం కలుగుతుంది. చికెన్ మసాలా దోశ దీన్ని చేసుకోవడం కోసం ముందుగా ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా వేగనివ్వాలి. తరువాత చికెన్ కీమాలో కొన్ని నీళ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత కొత్తిమీర, కరివేపాకు, మన దగ్గర ఉన్న ఏదైనా చట్నీ లేకపోతే ఆవకాయ కూడా అందులో వేసి చూపించిన విధంగా చింతపండు చట్నీ వేసి దాంట్లో ముందుగా కలుపుకున్న చికెన్ కీమా కూడా వేసేసి చక్కగా మిక్స్ చేయాలి. ఈ చికెన్ కీమాని సగం తీసి మనం మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పెనం పైన చూపించిన విధంగా దోశ వేసి దానిపైన నెయ్యి లేక వెన్న వేసుకొని ఈ చికెన్ కీమాని చూపించిన విధంగా మనం రుద్దుకోవాలి. కావాలంటే కోడిగుడ్డు కూడా దానిపైన వేసి చూపించిన విధంగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.